హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి ముద్దనూరు నుంచి లక్ష్మక్క వచ్చిందండి. అంటే నా ఫ్రెండ్ అనమాట. ఆమె చేత చేయిస్తున్న మటక్కాయ కర్రీ సూపర్ అంటే సూపర్ చేస్తుంది. అసలు చాలా బాగా చేస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఆమె చేసినట్టు చేసి చూసుకున్నారంటే ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేసుకొని తెలుసా, అంత బాగా చేస్తుంది. లక్ష్మక్క ఎటవైనావు అక్క? వీడియో తీసుకున్నా పారిపోయినావా ఏంటక్క? అక్క వీడియో ఈరోజు వీడియో నీకేనక్క చేపిస్తున్నా. మటక్కాయ కర్రీ నువ్వు చేసే స్టైల్లో చూపి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తావు కదా కర్రీ. సరే అక్క, స్టార్ట్ చేద్దామా? సర్లే, కుక్కర్ ఇస్తాక్క, కుక్కర్ ఇస్తా. నీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇస్తా. ఏందనిసి ఇంత పెద్ద కుక్కరా? అక్క కుక్కర్ల గురించి నువ్వు అడగకూడదు అక్క. ఎందుకంటే మా ఇంట్లో కుక్కర్లో పప్పులు గిప్పులు తిన్నారక్క. ఇంటికి వచ్చిన వాళ్ళతో వంట చేపించడం అంటే ఎప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళతో వంట చేపిస్తా అంటావా? ఇప్పుడు మీరే చెప్పండి, మనకు ఎవరు బాగా చేస్తారో వాళ్ళ చేతి చేపించుకొని తినాలనేది ఉంటుంది కదా. నేను చేసిన కాడికి అక్క చేస్తే నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. మటక్కాయ కర్రీ చాలా బాగా చేస్తుంది అక్క. కూడా బాగా చేస్తుంది. బాగా వేసింది గోలి. ఏం తిన్నావు అక్క నా వంటలు నువ్వు? ఎందుకు తిన్నా? మచ్చలు తిన్నాను. అంటే చేపల పులుసు చేసినావు, కాకరకాయ కూర చేసినావు, దొండకాయ కర్రీ చేసినావు, దొండకాయ ఇది దొండకాయ చట్నీ చేసినావు, క్యాలీఫ్లవర్ కూర వేసి రొట్టె చేసినావు. అన్ని బాగున్నాయి కదా మంచిగా. నాకైతే బాగా నచ్చినాయి. ఆయిల్ వేస్తానా? అది పెద్దది కాబట్టి కనిపించడంలే. పెద్ద కుక్కర్ ఎందుకంటే చిన్న కుక్కర్లో పప్పు చేస్తే తినరండి, అందుకని చిన్న కుక్కర్ తీసుకోలేదు. పెద్ద కుక్కర్ ఎందుకు తీసుకున్నా అంటే బుడ్డలు, పచ్చి బుడ్డలు, కంది బుడ్డలు ఉంటాయి కదా, అట్లా అక్కడ సీసాలు ఉంటాయి చూడక్క. కాగిందా అనేసి పెద్ద కుక్కర్ తీసుకున్నాక దాన్నే యూజ్ చేస్తుంటా. చాలా ఏం లేదు పాపం, దానికి వయసు వచ్చింది చాలా. కుక్కర్ కూడా వయసు వచ్చింది అక్క. మీరు మా ఇంట్లో దగ్గర ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు ఏమేమి వేస్తున్నావు అక్క? చూపిస్తా. ఫస్ట్ తిరమాట అది చిన్నగా ఉండింటే చూపించేదాన్ని, దగ్గర తాగలేదు. తర్వాత నెక్స్ట్ ఏంటి? తర్వాత వచ్చి ఉల్లిపాయ, పొట్టి మిరపకాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాకు తెలుసు తెలుసా? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాకు తెలుసు తెలుసా? లేదు అల్లం వెల్లుల్లి, అల్లం అసలు ఎక్కువ తినాం మేము. కరివేపాకు అది ఎర్రగా వేయాలన్నా? కొంచెం వేయాలని. ఏం చేసి పెట్టావు? ఏం కావాలంటే అది చేస్తా. నాకు చికెన్ ఇష్టం అక్క. చికెన్ వండినే చేస్తా. మా కోడలు చికెన్తో కూడా చేస్తుంది. సూపర్ చేస్తుంది. అట్టకు దగ్గర కోడలు ఏగినాయి కనిపించడం లేదు కదా నీకు? కుక్కర్ రాదు. మళ్ళీ టమాటో వేస్తా. అప్పుడు ఎర్రగా అయినాక టమాటో రాదు. పావు కేజీ వేసుకుంది మటక్కాయలు. పావు కేజీకి సరిపడినంత నూనె వేసింది, ఆయిల్, 2 టమాటాలు, 2 టమాటాలు వేసింది చిన్నవి, ఆనియన్ కోసేసింది, కరివేపాకు వేసింది, ఎర్రగా వేయించుతుంది. అక్క నీకు కోపం రావదా ఎప్పుడు? ఎందుకు రాదు? నాకు వస్తుందా? మరి నా దగ్గర ఎందుకు అక్క అంత బాగుంటావు? చూస్తే నువ్వు అసలు తట్టుకోలేవు. మా ఇంట్లో చూడండి టమాటాలు వేస్తాను. అయ్యాక చాలా కోపం ఎక్కువ అంతేయ కడప జిల్లా వాళ్ళకి. అంత కోపం కూడా అంటారు మాకు.
మామూలుగా ఉండదు. ప్రేమ ఎక్కువ చూపిస్తారు అక్క మీరు. ఏమో ఎక్కువ ఉంటుంది, కోపం కూడా ఎక్కువ. రెండు దగ్గర వెళ్ళి ఇస్తాను కోపం. చెక్క తీసుకుంటే బాగుంది. మా దీపు చెప్తున్నాడు అంతే, రొయ్యలు తీసుకురావాలి. లక్ష్మి రొయ్యలంటే లక్ష్మి రొయ్యలు తీసుకురా లక్ష్మి. రొయ్యలు ఈ టైంలో ఉంటాయిలే చూడు. మా కొడుకు అసలు నమ్మలే, రొయ్యలు ఉంటాయంటే అసలు లేదు, తీసుకొస్తేనే అంటున్నాను. రొయ్యలు దొరకవా? ఎప్పుడు దొరుకుతాయి మాకు? ఏ టైంలో దొరుకుతాయి? మనకు ఈ 2 నెలలు పోవాలి. ఈ 2 నెలలు పోతే బాగా దొరుకుతాయా? 2 నెలలు అంటే బాగా చెప్పాడు. మా కొడుకు నమ్మట్లే, చెప్తా చెప్పు. వీడియోలో చెప్పు. ఏ చేపలు కావాలన్నా మా కొడుకు చెప్పు. రొయ్యలు ఎప్పుడు దొరుకుతాయి నైనా చెప్పు. రొయ్యలు మనకి ఇప్పుడు దొరకవు. ఎప్పుడు దొరుకుతాయి? 2 నెలలు అయిన మామూలుగా పడకుండా వేయక కారం పెట్టుకుంటుంది. మామూలుగానే ఉంటుంది. మామూలుగానే ఉంటుంది. 2 స్పూన్లు పసుపు. నాకు కూడా తెలిసిపోతుంది ఎక్కువ నీ మట్టికాయ. ఇదేం పెద్ద పని ఉండదులే, తొందరగా చేసుకోవచ్చు. రొట్టెలేకి చపాతీలేకి బాగుంటుందా? చాలా బాగుంటుంది. అన్నంలోకి మొట్టికాయలు మామూలుగా ఎవరు తినరు, అన్నం కూడా తింటాం మేము. అన్నంలో అన్నం పోపో బాగాలేదంట. ఏంలా మా కొడుకు అన్నంలో కూడా తింటాడు. మొట్టికాయలు వేస్తా. నీకోసం అన్న ఈసారి తీసుకుంటాను. చిన్న కుక్కర్ నీకోసం. ఏంటికి నా కోసం? మళ్ళీ రావా? ఏడొస్తా అనుకున్నా. ఇప్పుడంటే పెళ్ళి అని వచ్చిన. నువ్వు మటకాయ కూర పెట్టినావు నాకు ఇక్కడ ఉన్నప్పుడు. ఇదేంటి పుట్టగొడుగు? పుట్టగొడుగుల కర్రీ సూపర్ గా చేస్తావు. నేనా? నువ్వే కదా చేసి నాకు ఇచ్చింది అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడా? నాకు రాదక్క చేసి వంట చేసి ఇచ్చినావు కదా. చూడండి, గుడ్డల పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఎల్లిపాయ వేసి మిక్సీలో కొట్టుకోవాలి. బుడ్డల పొడి, ధనియాల పొడి, ఎల్లిపాయలు, కొబ్బరి పొడి, కొంచెం కొబ్బరి వేయాలి. అవి వేసి మిక్సీలో కొట్టుకోవాలా. ఇంకా మొట్టకాయలు వేసుకోవాలి. అవేనా వేసేది? ఇంకేం అయితే ఇంకేంలా. లక్ష్మి నీళ్ళు తీసుకురా. ఏం లంచ్ ఈజీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. రొట్టెలకైతే మీరు బాగా చేసుకోవచ్చు. అవునక్క, రొట్టె ఎక్కువ తింటాం కదా మేము. తొందరగా కూడా అవుతుంది. లక్ష్మక్క నీ మటకాయ కూర తిని లావ్ అయిపోతాక్క ఈ 2 రోజులు. ఏమి రావు, మేము తినేది రొట్టె కదా. అవును. వాటిలో ఎప్పుడు బిర్యానీ చేయండి, వడలు చేయండి, తిరువాత అన్నం చేయండి అంటాడు మా కొడుకు. నేనేం బాగా రొట్టె చేసుకుంటాను. సాల్టేనా? అది ఉప్పు అక్క, మెత్తనుప్పు. అది సరిపోయేంత ఉప్పు, కర్రీకి సరిపోయేంత ఉప్పు. అంటే దీంట్లో వెరైటీ ఏమని తెలిసిన, కర్రీలో ముద్దల పప్పులు, కొబ్బరి పొడి, ఎల్లిపాయలు. అది నాకు బాగా వెరైటీగా అనిపిస్తుంది. ఈ వీడియో ఫస్ట్ చూసే వాళ్ళు ఎవరుంటే ఇది మటకాయ కూర చూపించాలన్నా, ఇది కూడా చూపించాలనబ్బా అనుకుంటారేమో. కానీ అంటే నేను చేస్తున్నా కదా అక్క, నేను చేసేదానికన్నా ఇవి చేసి చాలా బాగుంటుంది అనేసి మా ఇంట్లో చేస్తున్నాం. అప్పుడు దగ్గులు అయిపోయినాం అక్క. దగ్గులు వేయాలి, మేము ఘాటుగా తింటాం. నీలా చప్పగా తినవలసిగా. సరిపడిన నీళ్ళు పోస్తున్నావు కదా. నీళ్ళు పోసినా ఇంక అన్నీ సరిపోయింది, మూత పెట్టేస్తాం. నా చిన్న కుక్కర్ అంటే అంత పాపం అక్కడే చూపించేదాన్ని. మూత పెట్టేస్తుంది. దాన్ని బట్టి నువ్వు చెప్పొచ్చు అది ఎన్నేళ్ళ నాటి కుక్కర్, దాని వయసు ఎంత అయిందో. దాని పాటలల్లో కూడా కొట్టేసిన. చాలా ఏళ్ళు అయిందక్క. అది కైలో పెట్టినా. విజిల్ అక్కడ ఉంది. ఇదేనా? 3 విజిల్స్ రావాలా? అది పెట్టు. 3 అన్నా 4 అన్నా బాగా ఉడుకుతాయి తొందరగా. సన్నగా ఉన్నాయి కదా. లక్ష్మి ఈసారి రొయ్యలు తెప్పిస్తావా? తెప్పిస్తుంది లెక్క. మా కొడుకు ఏమని చెప్తున్నాడు లక్ష్మి, రొయ్యలు అన్నప్పుడు ఫోన్ చేసి చెప్పు. సరేలే, ఇప్పుడైతే పడవు కదా. చెప్పినా కూడా సర్లే తేలేదు అంటాడు. లక్ష్మి తెస్తుంది రొయ్యలు.
ఆ నుంచి వచ్చి తీసుకుపోతావా? ముద్దనూరు నుంచి వచ్చి తీసుకుపోతావా? తీసుకుపోతాం. తినాలనుకుంటే అంతే కదా మళ్ళా. తినాలంటే రావాల్సింది. తినాలనుకుంటే ఖచ్చితంగా మెద్ద దూరమైన పోతాం. దొరకవలసి మాకు సరిగ్గా. అట్లా కాదు, అనసే నువ్వు తెచ్చి అని చెప్పొచ్చు కదా. నేను వస్తాను, నువ్వు తేవాల్సిందే మరి. నువ్వు రాకుండా డాడీ పోతావు అక్క, నువ్వు రావాలక్క. డాడీ పోతావు. కూతురు పెళ్ళని వచ్చిన. ఈమె ఒక లక్ష్మి, ఈమె ఒక లక్ష్మి. నీకు ఆ విషయం తెలుసా లక్ష్మి అక్క? ఆ లక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ నాకు బాగా బాండింగ్ ఉంటుంది చూడు. ఏమో తెలియదు, నాకు చాలా ఇష్టం లక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ. ఇప్పుడు ఈ లచ్చక్క ఉందా, చేపల లచ్చక్క, నువ్వు నెక్స్ట్. మా పెదనాయన బిడ్డ ఒక అమ్మాయి ఉంది లక్ష్మి, నాకు భలే ఇష్టం. ఇంకా ఉన్నారు. ఇంకా రీసెంట్గా ఈ మధ్య నా బిడ్డకు పెళ్ళయింది కదా, ఆమె పేరు కూడా లక్ష్మి. వాళ్ళ అత్త పేరు నాకు తెలియదు కానీ లక్ష్మి అని పిలుస్తుంటే విన్నా అన్న. నేనైతే లక్ష్మి వదిన అని సేవ్ చేసుకున్నా. ఆ వదిన కూడా చాలా నీలాగే అసలు కోపమే రాదు ఆమె. లేదక్క, అంటే నీ చిన్న కొడుకు కోపము నీ పెద్ద కొడుకు కోపం నాకు తెలుసు. నీ కోపం నేను చూడలేదు తెలుసా ఎప్పుడు. ఎంత ప్రేమగా మాట్లాడతావు అస్సలు. ఇక్కడ నిండిపోయినావు, గుండె నిండా నువ్వే నిండిపోయినావు అనుకో. అంతేనా? ఎవరి మీద చూపిస్తావు? కొడుకుల మీద. ఇద్దరు కొడుకుల్ని పెడతా ఉంటా. అదే ఆమె కూడా ఆదోని ఉంటది కదా, అంతే ఆదోని సైడ్ ఎట్లా ఉంటారేమో జనాలు. వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు. అవునవును అక్క, నువ్వు చూసినావు కదా. చూసిన పెళ్ళికి వచ్చి చాలా బాగున్నారు. మీ అల్లుడు అయితే ఇంకా మరి నవ్వుతానే ఉన్నాడు. మా అల్లుడు సూపర్ అక్క. అదే మరి అసలు అభిలాడు ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు అక్క. నవ్వుతానే ఉంటాడు. ఆడస్తా నవ్వు ఒక్కొక్కరికి అసలు నవ్వే రాదు. మా చిన్న పిల్లని లాగా బాగా అల్లుడు బాగా నవ్వుతాడు. అదే ఆ వదినకి కూడా కోపం ఎక్కువ రాదు ఆమెకు కానీ. నేను చూడలేదు. బాగుంది అసలు, నిదానంగా మనిషి బాగా బాగా కలిసిపోతుంది. అదే చెప్తుండలే, ఈ లక్ష్మి అనే వాళ్ళతో ఈ మాకు పోయిన కూడా కుదిరిందంట. ఈమె నిన్ను పేరుకు నేను నా లక్ష్మి అక్క అంట కానీ మనసులో అయితే ఫ్రెండే. ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తా అంతా. అది కాకుండా నాకు ఇది వరకు బట్టలు ఉతికే అమ్మాయి కూడా లక్ష్మి, ఆ పిల్ల పేరు కూడా. మళ్ళీ బట్టలు ఉతికే మా అమ్మాయి విజయవాడ పోయింటే వేరే వాళ్ళని పెట్టిపోయింది. ఆ పిల్ల కూడా జయలక్ష్మి, ఆ పిల్ల పేరు కూడా జయలక్ష్మి. డబ్బులు ఏడబెట్టుకుని అర్థం కావడం, ఇంతమంది లక్ష్మిలు వస్తుంటే ఈవిడ ఒక లక్ష్మి. మా ఇంట్లోనే ఉన్నారు అష్టలక్ష్ములు. అబ్బో వస్తూనే ఉంటారు రోజు లక్ష్ములు. ఇంకేమక్క ఒకటి వచ్చిందా? వస్తుంది, అది ఇంకా చిన్నగా పాపం. పావు కేజీ మటక్కాయలకు మీ ఊరి సైడ్ ఏమంటారు? మేము మటికాయలు అంటాం, మీరేమంటారు? మా కోడలు అయితే చోడేకాయలు అంటాం. జోడేకాయలా? చోడేకాయలా? మటక్కాయలు మీ ఊర్లో ఏమంటారు లక్ష్మమ్మ? మా ఊళ్ళో చెవులకాయలు అంటాం. చెవులకాయలే చెవులో పెట్టుకుని పోతారా? చెవులకాయలు చేపలు మాకు దొరుకుతాయి అంటే చెప్పినాడా? చేపలు ఇంకా ఎక్కువ. వాళ్ళు మా కోడలు ఆయన పెద్ద పెద్ద చేపలు తెస్తాడు అంట, వస్తాడు. నేను చిన్నప్పుడు మా నాన్న కూడా అసలు మా కోడలు ఆయన చేసుకుంటున్నాడు చికెన్ మటన్ ఏమే అంటున్నాడు, కానీ తీసుకొస్తాడంట చేపలు. అంటే ఇంట్లో వాళ్ళ కోసం. ఇంట్లో వాళ్ళ కోసం. మా ఆయన కూడా తక్కువ తింటాడు కానీ తెప్పిస్తాడు. మా దీపు అయితే చేపలు, రొయ్యలు, తలకాయ కూర, నాటుకోడి. మా ఏడుకొచ్చిందక్క నీ కూర? 2 విజిల్లు వచ్చినాయి. ఇంకొకటి వస్తే అయిపోయినా తినొచ్చా? తొందరగా తినేసేయచ్చు. నేను రోజు 3 తింటా. ఈరోజు రొట్టెలు వేస్తావు కదా, రొట్టె మటికాయ కూర తినేద్దాం. ఓకే అక్క, ఓకే సరే. అవు కానీ అక్క, నాకు మటికాయ అన్ని పెట్టినావు, అన్ని కర్రీస్ పెట్టినావు, నాకు చికెన్ ఎందుకు పెట్టలే?
చికెన్ ఎప్పుడు పెట్టినా నేను ఎప్పుడు చేసింది చేయలేదా ఇక్కడ ఉన్నప్పుడు అక్క ఇక్కడ ఉన్నప్పుడు నా చికెన్ బాగా చేస్తుంది అంటే నాకంటే నేనా నువ్వే మెచ్చుకోవాలి నా వంటలు మరి బాగా చేస్తావు ఇంకోసారి చెప్పక్క ఏమని బాగా చేస్తానని బాగా చేస్తానంటే సూపర్ గా చేస్తావు అక్క వీడియో ఉందని చెప్తున్నావు కదా లేదు నిజంగా నేను తింటాను కదా చిత్రాన్నం చేస్తాను అవును దొండకాయలు వేసి ఆ గుడ్డు రొట్టె చేస్తాను వంకాయ రొట్టె చేస్తాను నాకు ఇస్తాను కదా అవును 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 మళ్ళీ బాగున్నాయి బాగా చేస్తావు కదా నీకన్నా ఇంకా బాగా చేసేటోళ్ళు ఉన్నారు అబ్బా అదే అందుకే అక్క నీ కోపమే రావదనింది నేను అంటారు ఇంకా 3 వచ్చినాయి స్టవ్ కట్టేసినావా కట్టేసిన ఒక 5 నిమిషాలు ఉంటే అది గ్యాస్ పోతుంది ఈరోజు నేను వాకింగ్ చేసి వస్తా అక్క నీ వంట తినడానికి తిందాం నాకంటే ఇష్టం రొట్టె పట్టుకాయ కూర తిందాం ఇట్లా లక్ష్మి చెయ్యి పడుతుంది లక్ష్మక్క మా ఇంటి పక్కల 7 నెలలు ఉన్నావా 7 నెలలు 7 నెలలు ఉన్నింది మా ఇంటి పక్కల ఆ 7 నెలలకు నాకు చాలా క్లోజ్ అయిపోయింది లక్ష్మక్క నేను జామ తోట చూసినారా జామ తోట తులసమ్మక్క ముగ్గురం కూర్చుంటే అరుగు అరిగిపోయేది పాప మా అరుగు ఎంత తిట్టుకునేదో ఇల్లు లేస్తారా లేదా అనేసి అంతసేపు కూర్చొని పనులన్నీ వదిలేసి పాప మనసు నా దగ్గరే ఉంటా ఇంట్లో పనులన్నీ వదిలేసి ఎందుకు అట్లా నాతో ఫ్రెండ్షిప్ చేస్తే అంతే ఎవరైనా అంతేనా ఎవరైనా అంతే ఆడ కూడా అంతేనా ఆడ కూడా ఉన్నారు నా ఫ్రెండ్ ఉంది రావణమ్మక్క ఉంది వసుంధర ఉంది వాళ్ళు కూడా వచ్చి నాదే మాట్లాడుతూ ఉంటారు అని ఇలాగే ఏమో లెక్క థ్యాంక్స్ అక్క అంత దూరం నుంచి నా కోసం వచ్చి నా కోసం మళ్ళీ మటకాయ కూర చేసి ఫ్రెండ్షిప్ అంటే అంతే అట్ట కాదు కానీ ఫ్రెండ్ ఉండే 2 తలలు బంగారు పెట్టక్క ఎన్ని 2 తులాలు పెట్టాలి 2 తులాలు పెట్టక్క గుర్తుగా చూసుకుంటా మా ఫ్రెండ్ ఇచ్చింది నా ఫ్రెండ్ సరే అయితే 5 పెట్టక్క ఈసారి చూడు మళ్ళా 2 నెలలకు 5 అంటావు పెడతా నిన్న అంతే మరి పెట్టాల్సిందే ఫ్రెండ్కి మా సునీల్ అంటాను నేను నువ్వు రాకుండా ఎట్లా పోనావా నేనంటే ఎట్లా పోతావు అమ్మా ఏమో నా ఫ్రెండ్ పిలిచింది నేను ఎట్లయినా పోతా తెలిసిందే నీకు ఇప్పుడు ఫ్రెండ్షిప్ వాల్యూ నన్ను తిడతావు కదా తెలిసిందే ఇప్పుడు అంటున్నాడు అన్నాడు వాడు వచ్చింటే బాగుండక్క అసలు చాలా బాగుండేది ఎగ్జామ్స్ ఉన్నాయని ఇంకా అక్కే లక్ష్మి నువ్వైతే ఈసారి దీపక్ అయితే నువ్వైతే రొయ్యలు ఖచ్చితంగా తేవాలా మా కొడుకు అడుగుతానే ఉండాలి దీపక్ అన్న చెప్పు లేదంటే నన్ను అస్సలు ఒప్పును కాబట్టి తేలేదు ఉంటాయి రొయ్యలు అంటాడా అందుకే నీతో చెప్పిస్తే కానీ నమ్మడని చెప్పిస్తాను నేను చూద్దాం గిన్నె అయిందాక ఎందుకంటే ఆ కుక్కర్ పెద్దగా అయినందుకు నేను చూపించలేకపోతున్నాను సరిగ్గా చేసినదన్నా చూపిస్తా అంటే బాగుంటుంది అంటే అక్క నేను చేసే టైప్ ఎట్లా ఉంటుందంటే 1/2 కేజీ మట్టికాయ కూర చేస్తాను నేను 1/2 కేజీ 5 మందికి కరెక్ట్గా సరిపోతుంది ఈ టైప్ నువ్వు చేసేదైతే 1/2 కేజీ 5 మందికి సరిపోతుంది కదా తినొచ్చు బాగా అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎవరు చెప్పాలి లక్ష్మి చెప్పాలి లచ్చక్క అది రొట్టె తెచ్చుకోవచ్చు చూద్దాం అది రొట్టెలోకి బాగుండేది చపాతీలోకి చాలా బాగుంది రైస్లోకి ఏమో అక్క నాకు కర్రీస్లో రైస్ అయితే నేను ఎక్కువ తినలేను మా ఇంట్లో మా చిన్న కొడుకు అస్సలు తిన్నాడు మా పెద్ద కొడుకు తింటాడు మా కోడలు కూడా తింటాడు ఈరోజు లక్ష్మి అన్నమాట ఇప్పుడు జడ్జ్
జడ్జి ప్లేస్లోకి వచ్చిన లక్ష. ఎట్లుందో నెక్స్ట్ టైం తింటున్నా కదా ఎలా ఉందో చెప్పేసి తొందర పడద్దండి అన్నం. ఓయబ్బా నిదానంగా రొట్టె మొత్తం తిన్నాక చెప్పు, ఏం పర్వాలే. అంత తిన వరకు ఉంటే ఇంకా మీకల్లా నోరు ఊరిపోతుంది. కర్రీ దండి వేసుకుంది నువ్వు నాలాగా. బాగుంది. ఉప్పు సరిపోయిందా? కొంచెం తక్కువైంది. అదే అది చెప్పాలా, ఉప్పు తక్కువైంది కానీ బాగుంది కదా కూర. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నీ చేతిలో వంట నేనే తింటున్నాను. బాగుందంట అక్క. ఎన్ని వేస్తావు 100కు మార్కులు లక్ష్మక్కకు? లక్ష్మక్కకు లక్ష్మక్క వంటకు మార్కులు వేస్తున్నా లక్ష్మి. 100 మార్కులు వేస్తున్నాను. 10కి 100నా? ఉప్పు తక్కువైనా 100 వేస్తావా? కాదే 10కి 100 అలా 10 వేస్తావా 9 వేస్తావా? 100కు ఇన్ని లేకపోతే 10కి 9, 8, 10కి 10 పోనీ. 9. 10కి 9. ఒక మార్కు తగ్గింది. ఎందుకు రా? ఉప్పు తక్కువ. ఎందుకు రా బుజ్జి? ఉప్పు కొంచెం తక్కువ. చూసుకోలేదు నేను. బాగుందిలే. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. నేను తిన్నా లక్ష్మక్క వంట. చెప్పక్క నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అనసూయ నా ఫ్రెండ్ ఛానల్ చూస్తానండి. బాగా చెప్తా ఉంటది, అన్ని వంటలు చిట్కాలు బాగా చేస్తా ఉంటది. అస్సలు మాటలు రావు. చేసుకోండి అందరూ, నాకు తెలిసిన వాళ్ళు కూడా వేసుకోండి. నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ లక్ష్మక్క. సరే మటకాయ కర్రీ చేసినావు, చాలా బాగుంది, తినేసినాం మనము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి కరెక్ట్గా చెప్పవా? 1/2 కిలో మటికాయలు, 2 టమాటాలు, ఎర్రగడ్డ, కరివేపాకు, మిరపకాయ వేసుకోవాలి, తర్వాత గింజలు, ఇంకా నూనె వేసుకొని తర్వాత వేసుకోవాలా. మళ్ళీ బుడ్డల పప్పులు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఎల్లిపాయలు మిక్సీ కొట్టుకోవాలా. కొబ్బరి పొడి కొంచెం అంటే కర్రీకి సరిపడినంత. అదండి మటకాయ స్టోరీ. మా లక్ష్మి అయితే చూసినారా వదలకుండా తింటుంది. అంటే అంత బాగుంటుంది అన్నమాట లక్ష్మక్క చేస్తే కర్రీ. మటకాయ కర్రీ చాలా బాగుంటుంది. సరే లక్ష్మక్క, థ్యాంక్ యూ సో మచ్. మటకాయ కూర నేను మటకాయ కూర చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటాను అక్క. నాకు కుదరట్లే. ఎందుకు లక్ష్మక్క లాగా నేను నా వీడియో చూసుకొని మళ్ళీ చేస్తాను. అదే మీరైతే ఎవరికన్నా ఈ టైప్ ఆఫ్ తెలిసింటే ఏం లేదండి, తెలియని వాళ్ళు ఎవరైనా ట్రై చేసి ఎలా వచ్చింది నాకైతే మళ్ళీ కామెంట్లో చెప్తారనుకుంటున్నా. లక్ష్మకి అయితే నేను ఛానల్ పెట్టానంటే అసలు ఎంత సంతోషపడిందో తెలుసా. వచ్చిన వాళ్ళకు కనిపించిన వాళ్ళందరికీ మా ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. అవునవును చేపించినావు అక్క. అంతే, అందుకే చూడు లక్షకు ఒక 2 తక్కువ ఉన్నారు తెలుసా. లక్షకి 2 దండిగా వచ్చినాయి. అంత సీన్ లేదక్క. వస్తాయిలే నిదానంగా. అంటే మన ఇద్దరము నాగార్జున నన్ను అడిగి ఫ్రెండ్స్ ఎట్లా కొట్లాడుకోవాలో బిగ్ బాస్ నేర్చుకోవాలి. కాదు, మన మొహాలు ఒకసారి చూసుకున్నాం అద్దంలో. మనం పిలిచే మొహాలేనా ఇద్దరికి. బిగ్ బాస్ అంటే బాగా ఇష్టం కదా, చూస్తాను. బిగ్ బాస్ నాకు భలే ఇష్టం అక్క. అసలు నేను ఏవి టీవీ సీరియల్స్ చూడని తెలుసా. బిగ్ బాస్ రియాలిటీ షోస్ ఎక్కువ. అసలు నాగార్జున ఎంత బాగా చేస్తాడంటే యాంకరింగ్ అసలు ఎవరు అందరికి ఇష్టం. అసలు శనివారం వచ్చిందంటే ఇంకా టీవీ దగ్గరే కూర్చుంటా. నాగార్జున ఫ్యాన్ నేను, అందుకే అడుగుదాం ఒకసారి. నాగార్జున ఫోన్ నా మమ్మల్ని పిలిచాను. నాగార్జున ఫోన్ నెంబర్ ఎప్పుడు ఉండదు నా ఫోన్లో ఫీడ్ చేసుకున్నా. ఎట్లా వస్తుంది? అవక్క పోయి ఫోన్ చేస్తా ఇప్పుడు. నీకు నాకు కలిసేదాన్ని అంత సీన్ లేదు కానీ గమ్మ మొహాలు చూసుకోండి అద్దంలో అని చెప్తాను. మొహమేనా వద్దు లెక్క, మనం ప్రశాంతంగా ఇట్లా ఉన్నాం. మనం ఆడవి ఆడగొట్లాడు
బిగ్ బాస్ ముందు నీకు నాకే పెడతాడు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి తెలుసా? అట్లా అంట ఏమో పెద్ద మన ఇద్దరం ఏమో వాళ్ళు పిలిచినట్టు అదే ఫీల్ అయిపోతున్నాం తెలుసా ఇద్దరం. అదే పంపిస్తా ఎవరిని నా వలసిన అన్నకు పంపిస్తా ఏంది నీకోసం ఫ్యాన్. అంతే కదా మరి. సరే అక్క. చాలా బాగా నడిచే ఈసారి బిగ్ బాస్ ఈసారి చాలా సూపర్ 7 చాలా బాగుంది. చాలా బాగుంది. ఉల్టా బాగుంది. సూపర్ గా ఉంది. సరే అండి, లక్ష్మక్క వంట నా తంట వీడియో తీయడానికి రాక అది కదులుతా ఉంది, ఏమనుకోవద్దు, చెయ్యి కదులుతా ఉంది. సరే, మీకు నచ్చినట్లయితే లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి. సరే, థ్యాంక్స్ అండి.